ఒక రకంగా చూడాలంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ జాతరార్థాల్లో ఉన్న కంటెంట్ని వీళ్ళు ఇంకా బాగా మెచ్యూర్గా చేశారు. గాయస్ అందరూ కొద్దిగా అల్లరితనంగా ఉన్నా బట్ కొన్ని సీన్స్లో కూడా ఫన్తో పాటు సెంటిమెంట్ కూడా ఏదైనా సరే ముస్తఫా అన్న పాయింట్ని బాగా హైలైట్ చేశారు. బట్ ఆర్టిస్టులు కూడా గుడ్ పర్ఫార్మెన్స్, ఎక్కడ బోర్ అనిపించలేదు. యూత్తో పాటు కొద్దిగా జనరేషన్ వాళ్ళకి లేటెస్ట్గా అందించిన స్క్రిప్ట్ అనుకోవచ్చు. సో ఓవరాల్గా మూవీ బాగుంది, వాచబుల్ మూవీ. హీరోయిన్ అయితే కనుక లుక్స్ అయితే కనుక సూపర్ ఉంది. బట్ తను కూడా కొన్ని వేరియేషన్స్ కూడా జనరల్ క్యారెక్టర్లు కాకుండా కొద్దిగా డిఫరెంట్ మూడ్లో ట్రావెల్ చేసింది. ఫన్ అయితే బాగుంది, వాచబుల్ మూవీ. కానీ స్టోరీ గురించి ఏంటి? స్టోరీ హైలైట్స్ ఫన్ను అంటే కిస్ట్ ఒకటి ఉంటుంది, బట్ అది రివీల్ చేయకూడదు. మనీ కావాలా ప్రేమ కావాలంటే కొద్దిగా డైవర్ట్ అయిపోతారు కదా. బట్ ఏంటి అనేది బాగా రివీల్ చేశారు. క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? ప్రియదర్శి గారు అంటే నలుగురు పోటాపోటీగా చేశారు. సచ్చ హైలైట్ మోర్ దెన్ అది ఏంటి అనేది స్క్రీన్ మీద చూస్తేనే ఆ ఫన్ వస్తుంది. బట్ ముగ్గురే మనకు కనబడతారు, కానీ నాలుగో క్యారెక్టర్ సచ్చ కూడా చాలా బాగుంది. ప్రియదర్శి గారు ఛాలెంజ్ చేస్తున్నారు కదా నెక్స్ట్ సినిమాలో నాకు చూడొద్దు అని చెప్పి, ఆ లెవెల్లో ఉన్న సినిమా. సో 100 కాకపోయినా 90% అయితే రీచ్ చేసుకున్న దాన్ని బట్టి పబ్లిక్ మీద ఉంటుంది కాబట్టి వాచబుల్ మూవీ. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ఆవిడ ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకున్నారు కదా, ఆవిడని ఎలా ఉంది ఆవిడ పర్ఫార్మెన్స్? అంటే గ్లామర్ ప్రకారంగా కాదు, బట్ స్టోరీ తగ్గట్టుగా లీడ్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చింది. బట్ జనరల్ జోనల్ కాదు, ఫన్కే ఫన్ మీద ముస్తఫా ఇంకా ఫన్. ఇష్ట నేను రివీల్ చేయకూడదు, చూస్తే అది బాగుంటుంది కాబట్టి మీరు జాతరత్నాల కన్నా బాగుందా? అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇస్తారండి 3.